ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి? అందులో 6 ఉపనదులు ఉన్నాయి. ఈ 3 ఏమో వెస్ట్ సైడ్ ఫ్లో అవుతాయి. ఈ 3 ఏమో ఈస్ట్ సైడ్ ఫ్లో అవుతాయి. సో, వాళ్ళు అడిగింది ఏంటంటే ఈ వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యే జేలము, సింధు ఇంకా చినాబ్. ఈస్ట్ సైడ్ ఏమో సత్లజ్, రవి అండ్ బ్యాస్ ఈ 3 ఉన్నాయి. సో, పాకిస్తాన్ వాళ్ళు ఏం అడిగారంటే మీరు వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యే ఈ 3 రివర్స్‌లో మాకు 80% షేర్ ఇవ్వండి. మాకు అగ్రికల్చర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతది అని చెప్పి. అసలు ఇండియా, పాకిస్తాన్ విడిపోయినప్పుడు జిన్నా దేశం అయితే ఫార్మ్ అయింది. మరి తాగనీకి నీళ్లు, అగ్రికల్చర్‌కి నీళ్ళు ఎక్కడా అని అడగడం మర్చిపోయాడు. సో, తర్వాత వచ్చిన ఆయూబ్ ఖాన్ అనే ప్రెసిడెంట్ నెహ్రూకి కాల్ చేసి ఒకసారి మీరు పాకిస్తాన్‌కి గెస్ట్ లాగా రండి. మనం కాశ్మీర్ ఇష్యూని సాల్వ్ చేసుకుందామని ఇన్వైట్ చేస్తాడు. సరే అని చెప్పి నెహ్రూ అక్కడికెళ్ళిన తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ ఉందో దాని మీద సైన్ చేస్తాడు. అప్పుడు నెహ్రూ అంటాడు, సరే మరి కాశ్మీర్ ఇష్యూని సాల్వ్ చేసుకుందాం అంటే దీని గురించి తర్వాత మాట్లాడదాంలే అని వదిలేస్తారు ఆ టాపిక్‌ని. సో, నెహ్రూ ఖాళీ చేతులతోటి ఎళ్లి ఖాళీ చేతులతోటి వచ్చి 80% ఆఫ్ దిస్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్‌ది వాళ్ళకి ఫ్రీగా ఇచ్చిండనమాట. ఇదంతా మధ్యవర్తిగా వరల్డ్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుందంటే వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిగా ఉండి ఇంటర్నేషనల్‌గా ఈ డీల్ జరిగినప్పుడు మీరు క్యాన్సిల్ చేస్తే కుదరదు. మేము లీగల్‌గా వెళ్తామని అంటున్నారు. మన దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనము వియన్నా అగ్రీమెంట్‌లో ఎప్పుడు సైన్ చేయలేదు. అంటే ఏ దేశంతోటైనా మనం ఏ అగ్రీమెంట్ అయినా ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఇంటర్నేషనల్ కోర్ట్ ఏదైనా ఆర్డర్ ఇచ్చినా, జడ్జ్‌మెంట్ ఇచ్చినా మనం దాన్ని స్వీకరించాల్సిన అవసరం లేదు. సో, పాకిస్తాన్ ముందు మీ టెర్రరిజంని, మీ ఇంటర్నల్ మ్యాటర్స్‌ని సాల్వ్ చేసుకోండి. లేదంటే తిండికి తిండి లేక, తాగనీకి నీళ్లు లేక